రెడ్డి గారు జమలమడుగు. అధ్యక్ష, ఐడియా జీవితాన్ని మారుస్తుంది అనేది వాస్తవం అధ్యక్ష. ఇప్పుడు ఈ సమగ్ర శిక్షా అభియాన్ కానీ ఈ సమగ్ర కాంప్రహెన్సివ్ విధానం పెట్టడం చాలా బ్యూటిఫుల్ అధ్యక్ష. రైతులకు ఈనామ్ సిస్టమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిస్టమ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా మన సరుకు ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు, లేదా గవర్నమెంట్ ఎంఎస్పీ కంటే రేటు తగ్గినప్పుడు గవర్నమెంట్ కొనేదానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదే కాకుండా గతంలో ఒక ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు వై యూ డ్రైవ్ జస్ట్ డైల్ అనేది సాగుతున్నది అధ్యక్ష, ఎందుకు మీరు ప్రయాణము, మేము మా ఫోన్ వాడండి అని. ఇప్పుడు ఈ విధానము అరచేతిలో వైకుంఠం అధ్యక్ష. అన్ని విషయాలను ఏకీకృతంగా చేసి అది మన అప్పు తెచ్చుకునేదానికి బ్యాంకుల నుంచి, లేదా ఈఎంఐ కట్టేదానికి, మన అప్పులు తగ్గించడానికి పూర్తిగా అరిగిపోయి అలసిపోయి రైతులు కానీ ప్రజలు కానీ విసుగు లేకుండా సులభంగా ఖర్చు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఆరోగ్యానికి, ఆనందానికి, అద్భుతానికి. కానీ ప్రతిపక్షము దీన్ని తప్పుపట్టడం. మామూలుగా పల్లెల్లో చెప్తారు అధ్యక్ష, తాగే నీళ్ళు అదే రకమని. అంటే ఎప్పుడు చెడగొట్టడమే. మీరు ఇప్పుడు అన్నారు కదా రాక్షస పాలన, రామరాజ్య పాలన అని. ఇక్కడ రామరాజ్య పాలనను ఒప్పుకోరు, వాళ్ళు రారు. రావణ పాలన, బయట కూర్చోవడము, బయట స్టేట్మెంట్ ఇవ్వడం. ఎగ్జామ్ ఇక్కడ రాయాలి కానీ బయట రాస్తా అంటే ఎట్లా ఉపయోగం? అన్నీ ఉపయోగించుకోవాలి. మీ దగ్గర ఇంకా కొత్త టెక్నాలజీ ఉంది కదా, పేరు రోజు రాసుకుంటా సాక్షి పేపర్లో. అదేదో ఇక్కడికి వచ్చి ఇయర్స్ వచ్చే అందరం ఉపయోగించుకొని ఈ టెక్నాలజీని మరింత పెంచి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్పాన్సర్షిప్ ఏమున్నాయి, లోన్స్, ఎన్నో పథకాలు ఉన్నాయి అధ్యక్ష. 142 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ను కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని లోన్స్ ఉన్నాయి, సబ్సిడీ ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ దేశ సమగ్రత ఉపయోగపడడానికి ఉంది. మిలిటరీని సమగ్రంగా ఏకం చేసినారు. కరెంటును కూడా 3 గ్రిడ్లు లేకుండా ఒకే గ్రిడ్ చేసినారు. ఇలాంటి పథకాలన్నీ దీని ద్వారా సులభంగా కనుక్కోవచ్చు. ఒకే సూచన అధ్యక్ష, ఇది పల్లెకు కూడా చేరాలి, మారుమూల పల్లెకు కూడా చేరాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, అమలు చేయాలి. దీనికి లోకేష్ గారు సమగ్ర శిక్షా అభియాన్ బ్రహ్మాండంగా అమలు చేసడానికి కొత్త విధానం పెట్టాడు. ఈ విధానాన్ని తీసుకుపోయినందుకు, అదే కాకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ను కూడా దీంట్లో ఫ్రేమ్ చేసి పెట్టినందుకు ప్రత్యేక అభినందన అందరికీ. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అని దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి టెక్నాలజీ రెవల్యూషన్ ఏదైతే తీసుకొచ్చారో, ఇప్పుడు లోకేష్ గారు 2024 మొదలుపెట్టి 29కే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని చేయగలిగే స్థాయికి టెక్నాలజీని ఉపయోగించడం అన్నది చాలా గొప్ప విషయం, హర్షించదగ్గది, ఆహ్వానించదగ్గది. వాస్తవం చెప్పాలంటే టెక్నాలజీ గురించి మేము కూడా టెక్నాలజీ ఇల్లిటరేట్స్ అధ్యక్ష. చదువుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినా చాలామంది అసలు ఈ డీప్ టెక్ అంటే ఏమిటి, బ్లాక్ చైన్ అంటే ఏమిటి, దయచేసి మన మెంబర్స్కి ముందు ప్రజలు వీళ్ళు మనకు తెలియాలి. గుడ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, ఇవి వాస్తవం అధ్యక్ష. వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పటి వరకు నేను ఇంకా చూడలేదు అధ్యక్ష. అది ఎట్లా ఆపరేట్ అవుతుందో కూడా చూడలేదు అధ్యక్ష. పీజీఆర్ఎస్ అతి కష్టం మీద తెలుసుకొని మొత్తం మీద అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందువల్ల ముందు మనం తెలుసుకోగలిగితే తర్వాత మిగతా వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది. ఎందువల్లంటే ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వ్యక్తులకి టెక్నాలజీలో ఏ రెవల్యూషన్ వస్తే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే మెటా ప్లాట్ఫామ్ వాళ్ళతో అగ్రిమెంట్ అవటం, సుమారు లక్షలాది మంది మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఏవైతే చేస్తున్నారో అది చాలా గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీంతో నిన్ననే ముఖ్యమంత్రి గారిని ఏఐ అనుసంధానించి ఒక యాప్ డెవలప్ చేశాడు అధ్యక్ష. మన తెలుగు బాలుడు సిద్ధార్థ నంద్యాలని 14 సంవత్సరాల కుర్రాడు ఒక యాప్ తయారు చేసి గుండె జబ్బులు ముందే కనుక్కొని, ఇవన్నీ టెస్టులు లేకుండానే యాప్ ద్వారానే కనుక్కొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కొనే ఒక ప్రయోగం చేయడమే కాకుండా అది మన గుంటూరు హాస్పిటల్ కూడా అవి చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి ఇటువంటి మార్పు తీసుకురావడమే కాకుండా 14 సంవత్సరాల పిల్లడు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి యాప్, మొదటి యాప్ అధ్యక్ష, ఈ సిద్ధార్థ నంద్యాలనే బాలీవుడ్ తీసుకురావడం చాలా గొప్ప విషయం. అది కూడా మన ఆంధ్రుడు తెలుగువాడు అవడం
గొప్ప విషయం అధ్యక్ష. ముఖ్యంగా నేను కోరేది మీ ద్వారా ఏవైతే పిల్లలు ఉన్నారో పిల్లలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు టెక్నాలజీ రావటం చాలా మంచిది అధ్యక్ష, బాగా సద్వినియోగపరచుకోవడం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ టెక్నాలజీ దుర్వినియోగం చేసుకొని కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అధ్యక్ష. కొంతమంది పిల్లలకి వాళ్ళు చూడకూడనటువంటి కంటెంట్స్ చూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ రకంగా బ్లాక్ చేయాలన్నది కూడా మీ ద్వారా అడిగి, ఎందుకంటే స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చారు కాబట్టి మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో ఏదైతే ఉన్నారో మన నెక్స్ట్ జనరేషన్ పాడవకుండా ఉండాలంటే పిల్లలకి యాక్సెసిబిలిటీ ఇవ్వక తప్పదు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ యాక్సెసిబిలిటీ ఇచ్చేటప్పుడు అడల్ట్ కంటెంట్స్ అన్నీ కూడా లేకుండా ఇటువంటి క్రిమినలైజేషన్ సంబంధించి లేకుండా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లల నుంచే ఆ పిల్లలకి యాప్ ఇది ఫోన్లో చూపిస్తేనే కానీ వాళ్ళు పాలు కూడా తాగట్లేదు అధ్యక్ష ఇప్పుడు వాస్తవానికి. ఎందుకంటే ఆ మనవాళ్ళు చూసాం కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం సద్వినియోగపరచుకునే విధంగా, కాకపోతే దానివల్ల టెక్నాలజీ వాళ్ళకి తెలుస్తుంది, మనం పెద్దయ్యకి తెలిసింది వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలుస్తుంది. అది ఎంకరేజ్ చేయాల్సిన విషయం కానీ బట్ లిమిటెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల దీనివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయనేసి స్టడీ కూడా చెప్పే అధ్యక్ష. ఇంకొక 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాం, ఎవరు టచ్ చేయలేనివి. రైతులకు సంబంధించినంత వరకు ఫార్మింగ్ టెక్నాలజీలో కూడా ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. మన స్ట్రెంత్ అంతా కూడా ఫార్మింగే కాబట్టి దీంట్లో మన ఆదాయం సంపదని సృష్టించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన రెవెన్యూ రికార్డ్స్ని ఏవైతే ట్యాంపర్ అవుతున్నాయో కంప్యూటర్స్లో అవి చాలామంది మార్చేసి చాలా ఫ్రాడ్స్ అన్ని కూడా జరిగి మన రీసర్వేలో జరిగినాయి. ఇవన్నీ కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని పెట్టి ఎవరు ట్యాంపర్ చేయకుండా ట్యాంపర్ ప్రూఫ్గా ఆ రికార్డ్స్ని చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంట్లో కూడా అమలు పరచాలని. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో వాళ్ళు ప్రతి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ కేస్ హిస్టరీస్ ఉండవు, ఆ రిపోర్ట్స్ అన్ని వాళ్ళు దాచుకునే అవకాశం లేదు కాబట్టి అవి కూడా ఈ కేస్ హిస్టరీస్ అన్ని కూడా అవి రికార్డ్ చేసే విధంగా. అదే సివిల్ సప్లైస్లో మనందరం కూడా మీరు బిలో పావర్టీ లైన్కి సివిల్స్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు. అది లేకుండా చేయాలంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని డీలింగ్ చేస్తే మన ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడుతుంది. రైస్ కూడా ఇదవ్వదు కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించి జీపీఎస్ సిస్టమ్ని ఇందులో కూడా ప్రవేశపెడితే మన ఎలక్ట్రికల్ బ్రేక్ డౌన్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కొన్ని చోట్ల అమలు పరిచారు, అది ఒకటి అమలు పరచాలని. అన్నిటికంటే ముఖ్యం ఎథికల్ హ్యాకింగ్. ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎథికల్ హ్యాకింగ్లో మన యువతకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ హ్యాక్ జరగకుండా ఉండే విధంగా ఎథికల్ హ్యాకర్స్ని మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అటువంటివన్నీ కూడా క్రాక్ చేసి ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ మీద కూడా దయచేసి దృష్టి పెట్టాల్సిందిగా మరొకసారి మన సభ్యులందరూ కూడా ఒకసారి ఒక ట్రైనింగ్ క్లాస్లో పెట్టి ఈ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు ఏ రకంగా వచ్చాయన్నది అవి తెలియపరచ. ముఖ్యంగా మన పెద్దలు మన పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీలో చాలా అందరికంటే ముందు చూపుతూ ఉన్నారు. ఇప్పుడే కాదు 2029 వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని చూసే పరిస్థితికి తీసుకొస్తున్నందుకు వారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ, వారు ఈ వయసులో ఎంత స్టడీ చేసి టెక్నాలజీలో మన లోకేష్ గారిని అడిగితే నాకు కాదు పెద్ద అయినా అసలు పాఠాలు చెప్పాలి, నేను కూడా కొన్ని నేర్చుకోవాలి వారి దగ్గర నుంచి చెప్పాను అధ్యక్ష. ఆ కార్యక్రమం మంచి స్వాగతించేటువంటి ఈ టెక్నాలజీని తీసుకురావాలని, P4 సాధ్యపడాలంటే కూడా ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఇవి ఆంజనేయులు గారు సార్ టైం పాటించండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేసింది దేశంలోనే ఒక ఆదర్శం అధ్యక్ష. మన మిత్ర ఈరోజు 400 రకాల సేవలను ప్రజలకి ఒక మంచి మిత్రుడిగా అందిస్తుంది అధ్యక్ష. ఒక ఫ్రెండ్లీ యూజర్. అలాగే ఈరోజు తక్కువ చదివినటువంటి వాళ్ళకు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా తెలుగులో దీన్ని పెట్టడం ఎంతో అభినందనీయం. ఇది తప్పనిసరిగా కోట్లాది మంది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దీంట్లో ట్రాన్స్పరెన్సీ, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా సరే వాళ్ళకి న్యాయబద్ధంగా మంచి సేవలు అందించాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అందరికీ మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో, అలాగే ట్రాన్స్పరెన్సీగా మంచి సేవలు అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అలాగే అధికారులు కూడా జవాబుదారీతనం పెరుగుతుంది అధ్యక్ష. దీనివలన
చక్కగా అధికారులు వాళ్ళు అప్లై చేసిన టైం బాండ్లో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా ఉండటం వలన ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. ప్రజలకి మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు లోకేష్ గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అట్లాగే అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఎక్కడన్నా ఒకరు 1% 2% లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళు జనరల్గా డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు లంచం అడుగుతుంటారు, తీసుకుంటున్నారు. కానీ దీంట్లో ఆ 1% 2% కూడా అవినీతి జరగకుండా, డబ్బులు అడిగే విధానం లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల మంచి సుపరిపాలన, పారదర్శకత అందించడానికి చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే టైమ్లీ సర్వీస్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న ఎన్ని రోజుల్లో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలో అది టైం బాండ్గా లబ్ధిదారులకి అప్లై చేసిన వాళ్ళకి అందటం అనేది ఇది ప్రజలకు చేకూరేటువంటి బెనిఫిట్ అధ్యక్ష. అట్లాగే సీఎం గారు మొదటి నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు పేపర్లెస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది, పేపర్లెస్ ఆఫీసులు రావాలి అని చెప్పేవాళ్ళు అధ్యక్ష. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గుతుంది అధ్యక్ష. ఇది ఈ యాప్ ద్వారా అలాంటి ఖర్చు తగ్గించేటువంటి ఆదాయం వస్తుంది. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది, అన్ని విధాల సౌకర్యంగా ఉంది అధ్యక్ష. ఇది ఒక కొత్త సంస్కరణలకి ఒక నాంది పలికింది అధ్యక్ష ఇది. అలాగే 400 సేవలు ఫస్ట్ 160తో స్టార్ట్ చేసిన ఈరోజు 400 సేవలు ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతున్నందుకు చాలా సంతోషం అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కొన్ని సలహాలు, లబ్ధిదారుల నుండి కొన్ని సూచనలు అధ్యక్ష. ఇప్పుడు గతంలో క్యాష్ సర్టిఫికేట్ ఎవ్రీ 6 monthsకి క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవటం ఇది యూజ్లెస్ అధ్యక్ష. ఒకసారి క్యాష్ 6 నెలలకు ఒకసారి మారేది కాదు అధ్యక్ష. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఒకసారి క్యాష్ సర్టిఫికేట్ ఫస్ట్ టైమే జాగ్రత్తగా వెరిఫై చేసి ఇస్తే అది లైఫ్ లాంగ్ వర్తించే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా సూచన అధ్యక్ష. అట్లాగే సర్వర్స్ కొన్ని చోట్ల స్లోగా ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సర్వర్ స్పీడ్ పెంచితే దానివల్ల ప్రజలకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలాగే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి అధ్యక్ష, ఆ పేమెంట్ దగ్గర కొంచెం స్లో అవుతుంది. అక్కడ కొంచెం స్పీడ్ పెంచినట్టయితే కొంచెం ఫ్రెండ్లీ యూజర్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లాగే ఆధార్కి లింక్ చేస్తున్నారు అధ్యక్ష. ఫోన్ నంబర్, ఆధార్. ఒక్కోసారి ఇంకో నంబర్ ద్వారా అప్లై చేసినప్పుడు కూడా ఆధారు లింక్ ఉన్నటువంటి ఫోన్ నంబరు, అలాగే ఒకవేళ ఆ డేటా రిపోర్టు అనేది ఇంకో నంబర్ కావాలంటే ఆ నంబర్ కూడా ఫిల్ చేసే అవకాశం ఏదైనా ఉంటే దాన్ని కూడా పరిశీలించమని నేను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే బర్త్ సర్టిఫికేట్ అధ్యక్ష 21 రోజుల్లోపు అప్లై చేయాలి కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకు. లేట్ అయితే ఆ ప్రాసెస్ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఈవెన్ కలెక్టర్ దాకా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. దానివల్ల అంటే ఈ బిజీ పనుల్లో వాళ్ళ బిడ్డకి 21 రోజు లోపు అప్లై చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టపడి తెచ్చుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సర్టిఫికెట్. దాన్ని కనీసం ఒక 2 నెలలు బిడ్డ పుట్టినాక ఒక 2 నెలలకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నాను అధ్యక్ష. అట్లాగే గ్రామాల్లో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. దీని మీద ఒక అవేర్నెస్, గ్రామాల్లో అవేర్నెస్ సదస్సులు పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అప్లై చేయడం ఈజీ అయిపోయింది అధ్యక్ష. మళ్ళీ తెచ్చుకోవాలంటే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. దాన్ని వాట్సాప్ ద్వారానే ఏ వాట్సాప్ ద్వారా అయితే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామో దానికి పంపించినట్టయితే అక్కడే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మధ్య ఎయిర్పోర్ట్లో మీరు తెలుసు కదా అధ్యక్ష, మొబైల్లోకి వాట్సాప్లో ఫ్లైట్ టికెట్ వస్తే ఎయిర్పోర్ట్లో కూడా చూపిస్తే అలౌ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రింట్ తీసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే ప్రింట్ తీసుకుంటే లబ్ధిదారుడు అక్కడికి వెళ్ళే పని లేకుండా, ఛార్జీలు ఖర్చు లేకుండా ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ పరిశీలించాల్సి కోరుతూ 400 బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ దీని ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రశాంత్ రెడ్డి అధ్యక్ష, మా టైం చూడండి కొంచెం. ఈరోజు ఈ సభలో అవినీతి రహిత గవర్నెన్స్ మనం రాబోయే రోజుల్లో ప్రజలకి అందిస్తాము అనే దానికి నాంది పలుకుతున్న
ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ రాబోయే రోజుల్లో ప్రజలకి ఎలా ముందుంచబోతున్నామో కూడా దీని ద్వారా ప్రజలకందరికీ తెలియజేయాలనుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, ఈ గవర్నెన్స్ మనము వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టబోయే ముందు ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు ప్రజలకు దగ్గర నుంచి గ్రామాల్లో సచివాలయాల్లో ముందు అవగాహన సదస్సులు కల్పించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఉన్న మా అందరి ఎమ్మెల్యేలకు కూడా అందరికీ దీని గురించి అంత గొప్పగా అవగాహన లేదు అధ్యక్ష. మొదట ఇంతకుముందు అందరి సభ్యులు చెప్పినట్టు మాకు అవగాహన కల్పించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము గ్రామ స్థాయి సచివాలయాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దేశంలో 95% మందికి పైగా 12 అంకెల సంఖ్య ఉన్న ఆధార్ కార్డు కలిగి ఉన్నారు అధ్యక్ష. ఇది 2010లో ప్రారంభమైంది అధ్యక్ష. అంతకంటే ముందు 2002లోనే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16 అంకెల సంఖ్య ఉన్న యూనిక్ ఐడి ఇచ్చి దాని ఆధారంగా సర్టిఫికేట్లు తయారు చేసేవారు అధ్యక్ష. ఆధార్ కార్డు నంబర్ అందరికీ ఏ విధంగా గుర్తుంటుందో మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కూడా అందరికీ గుర్తుంటుంది అధ్యక్ష. అదేవిధంగా మన మిత్ర ప్రారంభించిన జనవరి 30, 2025 చరిత్రలో మనకి నిలిచిపోయే రోజు అధ్యక్ష. బ్యాంక్ ఖాతా నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు వరకు, టీటీడీ దర్శనం నుంచి ట్రైన్ టికెట్ వరకు అన్నింటిని కూడా మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చు అధ్యక్ష. ఇటీవల గ్రామాల్లో పర్యటించినప్పుడు అధ్యక్ష, ఒక రైతు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, సంవత్సరం నుంచి వాళ్ళ తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూనే ఉన్నాడు అధ్యక్ష. ఒక 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడంట ఆయన. అంతకుముందు గవర్నమెంట్లో తిరిగాడు, మన ఇది వచ్చిన తర్వాత కూడా తిరిగాడు. కానీ మొన్న మనకి ఈ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఆయన అప్లై చేయగానే వెంటనే అది ఆయన చేతికి అందింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్పగలిగారు అధ్యక్ష. అదేవిధంగా మనం ఇప్పుడు రైతులకి తమ ధాన్యాన్ని నేరుగా అమ్ముకునే విధంగా కూడా వీలుగా మిత్ర ద్వారా అవకాశం కల్పించాం అధ్యక్ష. కానీ అది నేను ఇందాక చెప్పినట్టే అందరికీ అది అర్థం కాక చాలామంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ రైతులు వాళ్ళంతటా వాళ్ళు అప్లై చేసుకొని ఆ ధాన్యం అమ్ముకోగలిగితే ఎంతోమంది దళారుల వల్ల వీళ్ళందరి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో నుంచి బయటికి రాగలరు అధ్యక్ష. అదేవిధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష, సైబర్ నేరగాళ్ల బారి నుండి గ్రామీణ ప్రాంత ప్రజలు నష్టపోకుండా వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు మనము అవగాహన కల్పించాలి అధ్యక్ష. ఫైబర్ నెట్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి అధ్యక్ష. మన మిత్ర ఉపయోగించడం వల్ల పౌరులు వ్యక్తిగత డేటా చోరీకి గురవుతున్నట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాల్ని మీరు తిప్పి కొట్టగలిగే విధంగా మీరు అందరికీ కూడా అర్థమయ్యేలా దీన్ని వివరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంజనేయులు గారు 2 minutes. ఎస్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 1వ తేదీ ఫిబ్రవరి 2025 అధ్యక్ష, సిటిజన్ సర్వీసెస్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఒక యువనేత ఐటీ శాఖ మంత్రుల వైపు చూస్తుంది అధ్యక్ష. నేను ఇది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈస్టోనియా అని ఒక చిన్న దేశం అధ్యక్ష, ఐరోపా ఖండంలో అందరూ కూడా 100% అక్షరాస్యత ఉన్నటువంటి ఆ దేశంలో 99 సేవలు అందించడము, 99% పౌర సేవలు అందించడంలో పెద్ద గొప్పతనం ఏం లేదు. సింగపూర్ లాంటి దేశంలో కూడా అందరూ అక్షరాస్యులే, అందరూ కూడా చైతన్యవంతులే. అక్కడ కూడా దైనందిన కార్యక్రమాల్లో సేవలు అందుతున్నాయి స్మార్ట్ స్టేషన్లో. అయితే అధ్యక్ష 30% ఇప్పటికీ పేదరికం, 30% ఇప్పటికీ నిరక్షరాస్యత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో యావత్ భారతదేశంలో లేనటువంటి ఈ పౌర సేవలు కేవలం 9552320209 ఈ అంకె కొడితే మనకు కావలసినటువంటి సేవలు రావడం, ఒకే రోజు 23 శాఖలతో 36 శాఖల్లో
161 సేవలను అందించడం, మళ్ళీ కేవలం 45 రోజుల్లోనే 200 దాటించడం, మళ్ళీ రేపు 31 నాటికి 300 దాటించడం, ఏకంగా 500 సర్వీసులు దాటించడం అన్నది గొప్ప విషయం అధ్యక్ష. ఇక్కడ దీని మీద పేటీఎం బ్యాచ్ చేస్తున్నటువంటి విమర్శలకు మాత్రమే నేను సమాధానం చెప్తాను అధ్యక్ష ఈ సభ ద్వారా. అధ్యక్ష, ఈ సేవలు అందించినటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు, ఈ సేవలు తెచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన తండ్రిని గురించి ఒక్కసారి చెప్పాలి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల పరిపాలనకు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించినటువంటి ఘనుడులో ప్రపంచం యావత్తు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తుంది అధ్యక్ష. అటువంటి మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే టెక్నాలజీని జోడించి స్మార్ట్ గవర్నెన్స్ తెచ్చారు. ఈ గవర్నెన్స్ అన్నారు. మీ సేవ అధ్యక్ష, మీ సేవ సర్వీసెస్ మనం ఇక్కడే ఉన్నాం. గ్యాస్ అయిపోతే ఒక సైకిల్ మోటార్కి గ్యాస్ బండ్ ఎత్తుకొని అక్కడ ఆ రోజు ఇస్తే తీసుకురావాలి, లేదంటే 2 రోజుల తర్వాత వెళ్ళి తీసుకురావాలి. అలాంటిది ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? జస్ట్ ఒక బటన్ నొక్కితే ఇంటికి సర్వీస్ వస్తుంది. కరెంటు బిల్లు కట్టాలంటే క్యూలో నిలబడాలి, ఆఫీసులు ఎగరగొట్టాలి. ఇలాంటి సర్వీసెస్ నుంచి విముక్తి కలిగించింది చంద్రబాబు నాయుడు గారు అన్నది ఈ పేటీఎం బ్యాచ్ తెలుసుకోవాలి అధ్యక్ష. మరి విజనరీ కడుపులో టెక్నాలజీని జీర్ణించుకున్న కడుపులో టెక్నాలజీ ఉన్నటువంటి పర్సన్ పుడతాడు కదా అధ్యక్ష. మా లోకేష్ బాబు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చేశాడు అధ్యక్ష. ఆయనతో నేను పనిచేసినటువంటి అనుభవంతో 2-3 విషయాలే చెప్తాను అధ్యక్ష. ఈ సేవలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయనడానికి ఇటీవల 15 లక్షల మందికి 10th క్లాస్ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పిల్లలకి ఆల్ టికెట్లు జనరేట్ చేసే విషయంలో 100% ట్రాన్స్పరెంట్గా సర్టిఫికెట్లు జనరేట్ అయినాయి అధ్యక్ష. అంతేకాకుండా గతంలో తీసుకుంటే అధ్యక్ష, మన లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటిది డాష్ బోర్డ్ అధ్యక్ష. మనం సిమెంట్ రోడ్లు వేసాం, తమరు మంత్రిగా ఉన్నారు, నేను అప్పుడు కమిషనర్గా ఉన్నాను. 25,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు రోజు చంద్రబాబు నాయుడు గారు 7 గంటల నుంచి 8 గంటలకి మనకు టెలికాన్ఫరెన్స్ పెడితే డాష్ బోర్డులో ఇదో ఈరోజు ఆ ఊర్లో ఇంత కిలోమీటర్ అయింది, ఇంత తక్కువైంది, ఇంత ఉంది అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు టేబుల్ ముందు పెట్టినటువంటి ఖ్యాతి లోకేష్ బాబు గారిది అధ్యక్ష. మరి ఇలాంటి సేవలు అందించినందుకు, అంతేకాకుండా జలవాణి అధ్యక్ష, ఎండాకాలంలో నీళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక బటన్ నొక్కితే అక్కడికి నేరుగా నీళ్లు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేశాడు అధ్యక్ష. అందుకే ఆయన సేవలు గుర్తించి స్కాచ్ ఆఫ్ వరల్డ్లో ఆయనకు స్కాచ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అనేటువంటి అవార్డు 2018లో వచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా డిజిటల్ ఫోరంలో, ఇంటర్నేషనల్ ఫోరంలో డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అని వచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, చైనా దేశంలో ఆయనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్య అతిథిగా పిలిచి 1 నెలలోనే ఆ కౌన్సిల్కి నామినేట్ చేయబడినటువంటి ఏకైక భారతదేశంలో రాజకీయవేత్త ఎవరన్నా ఉన్నారంటే మా లోకేష్ బాబు గారు అధ్యక్ష. ఇది మనం అందరూ కూడా హర్షించాల్సిన విషయం. పేటీఎం కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి సత్యం. ఈ 500 సర్వీసులు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందుబాటులో తేవాలంటే దమ్ము ధైర్యం ఉండాలి అధ్యక్ష. ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కడం కాదు అధ్యక్ష. ఇది ప్రజలకు ఒక అందుబాటులో ఇస్తే ఈరోజు 60-70% చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎలాంటి వాళ్ళు ఎన్ని సేవలు చేస్తారో ఆ సేవలకి సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా తన భుజస్కంధాల మీద వేసినటువంటి యువనేత ఆలోచనని సమర్థించాల్సినటువంటి అవసరం ఈ సభకు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మా రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. ప్రజాసేవ ద్వారా దీంట్లో 4 ప్రయోజనాలు ఉన్నాయి అధ్యక్ష. 1, ఫేక్ సర్టిఫికెట్లు అవార్డు అవుతాయి. 2, మధ్యవర్తిత్వం అనేది ఉండదు. 3వది పేపర్లెస్ ఆఫీసులు అవుతాయి. 4, కరప్షన్ తగ్గుతుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో విప్లవాత్మకమైనటువంటి ఈ మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి మా యువనేత నారా లోకేష్ బాబు గారిని ఈ సభ ముఖంగా అభినందిస్తూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కోమిరెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తేవటం టైం లేదంటున్నారు కాబట్టి ఒక్క మాటలో నిజంగా